కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్, శిలా, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి సమక్షంలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదు. మరోవైపు ప్రజా పాలనకి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా తమకు నచ్చాయని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే నైతికంగా ముఖ్యంగా తమ పదవులు ఏవైతే ఎమ్మెల్సీకి సంబంధించి వైసీపీ నుంచి ఉన్నాయో వాటి అన్నిటికీ రాజీనామా చేసిన తర్వాతనే జాయిన్ అవుతున్నామని చెప్పేసి కూడా వారు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి రాజీనామా పత్రాలన్నీ కూడా ప్రస్తుతం ఎవరైతే మండలి చైర్మన్ ఉన్నారో ఆయన దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించి ఇంకా ఆమోదం మాత్రం తెలపలేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా మర్రి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఈయనకు అక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీతో గత కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వీటికి సంబంధించి అధినేత అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు అలాగే ఎవరైతే సెకండ్ క్యాడర్ లో ఉన్నటువంటి ఆ నాయకులందరూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేయడం, అలాగే ఇద్దరి మధ్య పొత్తు కుదిర్చే ప్రయత్నం చేస్తున్న అవి మాత్రం బెడిసి కొట్టాయని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే చిలుకలూరుపేట నుంచి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ చివరి నిమిషంలో విడుదల రజనీకి కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. అందుకే అధిష్టానం హామీతో మళ్ళీ ఆయనకు ఎమ్మెల్సీ హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత చాలా వరకు కూడా ఈ ఇద్దరి మధ్య పొరపక్షాలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక పార్టీలో ఇమడలేక ఈయన బయటకు వస్తున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వచ్చాయి. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మండలిలో ఎక్కువగా అంటే ఎమ్మెల్సీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో చర్చ అనేది కూడా ప్రతి విషయంలో కూడా ఒంటిద్దు పొగడలకు పోతుంది అన్నటువంటి ఆరోపణలు అయితే వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి ఈ రోజు టీడీపీలో అయితే చేరబోతున్నటువంటి పరిస్థితి ఉంది. థాంక్యూ హరికిషన్.